రే నీకోసం ఎవరో ఆరెంజ్ షర్ట్ ఆయన కింద 5 minutes నుంచి సీరియస్గా వెయిట్ చేస్తున్నాడు రా. ఎవరైనా ఉంటారు చూద్దాం. ఆగు, నేను పడిపోతే వీడియో ఎవరు చేసేది? డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ సీరియల్స్. ఇక్కడ లాజిక్ లాంగ్ వీకెండ్ తీసుకొని అస్సాం చెక్కేసింది. ఫిజిక్స్ మొన్న రీసెంట్ లే ఆఫ్స్లో సీరియల్స్లో జాబ్ కోల్పోయింది. స్టోరీ ఫినిష్ అయిపోతాను వెయిట్ చేసే లోపల నా పెళ్ళానికి రెండో పెళ్ళై ఇంకో 2 పిల్లలు పుట్టారు. ఎలాగో నాకు కూడా తెలియదు. ఈ ఘోరాలన్నీ ఈ రోజుతో అయిపోతాయి అనుకుంటున్నారా? నేను నా పెళ్ళం గురించి మాట్లాడట్లేదు. ఈ సీరియల్స్ని క్రిటిసైజ్ చేయడం వెనకాల చాలా పెద్ద చరిత్రే ఉంది. కంప్యూటర్ని ఉతకడం, చంద్రుడిని లాగడం, గాలిపటానికి ఏలాడడం, కట్టెన్ లాక్కొని చచ్చిపోవడం, ఇంకా చాలా జరిగాయి. కానీ ఈ రోజు నేను మీ ముందుకు కొత్త క్లిప్స్ తీసుకొచ్చాను. చూసి మీరే జడ్జ్ చేయండి. సో మన ఫస్ట్ వీడియోలో ఉన్న ఈ ఆంటీ మాస్టర్ ప్లాన్ వేసింది. బ్లూ శారీలో ఈవిడుందే బేవర్స్గా తిరుగుతూ ఈవిడ మీదకి పొట్టేళ్ళని వదులుదామని. ఈ లేడీస్ మ్యాటర్లో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారా నాయనా? అలా తాడు తీసి వదలంగానే పొట్టేలు రయ్యమని దూసుకెళ్ళింది. మన బ్లూ శారీ ఆవిడ దాన్ని చూసే ముందే మటాష్. ఆ ఆనందంలో మన ఆంటీ చంద్రముఖిగా మారడం మనం చూస్తున్నాము. ఒకవైపు బాధ, మరోవైపు ఆనందం. వచ్చే లోపలే ఆంటీ ఫ్రెండ్ వచ్చి అసే మెంటల్ దానా కళ్ళు గండం ఆపి భూమి మీదకి రావే అని అంది. నాకు 1 minute నరేషన్ బొక్క. ఆంటీ మళ్ళీ తాడు విప్పి పొట్టేల్ని రిలీజ్ చేసింది. అది మళ్ళీ వెళ్ళి రయ్యమని గుద్దేలోపు సడన్ బ్రేక్. ఎంట్రస్ బల్లాలదేవ సెకండ్ వైఫ్ బల్లాలదేవి. ముఖం చూడండి ఎలా పెట్టింది. అమ్మటమ్మ అలా ఒక్క తోపు తోసింది అంతే. ఆ పొట్టేళ్ళకి ఏమైనా పౌరుషం లేదనుకున్నారా? మళ్ళీ అటాక్. బల్లాలదేవి ఈసారి ప్రిపేర్ అయ్యింది. వేగంగా వస్తున్న పొట్టేళ్ళు ఒక్క గుద్దు గుద్దిందంటే దెబ్బకు పొట్టేలు పోసేసింది. బల్లాలదేవి పోస్ట్ మెయింటైన్ చేసింది కెమెరా స్టిల్ కోసం. అబ్బా టైగర్ ఎడిట్ మళ్ళీ దీనికి. ఇంక అంతే, అందరూ కాసేపు షాక్లో ఉన్నారు. ఓవరాల్గా చూస్తే అంత బ్యాడ్గా లేదు. పొట్టేలు విఎఫ్ఎక్స్ మాత్రం కాస్త ఆది పురుషు నుంచి లేపేసినట్టుంది. ఈమె పర్సనాలిటీకి ఈమె గుద్దింది పొట్టేలు అంటే ఓకే, కన్సిడర్ చేయొచ్చు. దీనికి నేను లాజిక్ స్కేల్ మీద 3 out of 5 ఇస్తున్నాను. లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్లిప్. వీళ్ళిద్దరూ ఫ్లైట్ కంపెనీ ఓనర్స్. ఈ ఆంటీ ఎయిర్ కంట్రోల్తో మాట్లాడి ఫ్లైట్ని యూటర్న్ తిప్పిద్దామని ట్రై చేస్తుంది. ఎస్, యూటర్న్. ఇతను చూడ్డానికి కాల్ సెంటర్ బాయ్లో ఉన్న కాసేపు ఫ్లైట్ కంట్రోల్ సర్వీస్ మ్యాన్ అనుకుందామే. ఫ్లైట్లో రివర్స్ గేర్ ఉండదు, ముందుకెళ్తే వెనక్కి రాదు అని చెప్తాడు. ఆంటీకి షుగర్ కదా, ఆగుద్దే ఏంటి, వెనక్కి తిప్పమని ఫోర్స్ చేస్తుంది. ఈవిడి పిచ్చి భరించలేక పైలట్తో మాట్లాడి ఫ్లైట్లో ఉన్న కెమెరాకి యాక్సెస్ ఇస్తాడు. ఫ్లైట్లో ఉన్న కెమెరా అయినా మళ్ళీ లైవ్ టెలికాస్ట్ ఏంటో. ఓ గూగుల్ డ్రైవ్లోకి ఎక్కియండి పోనీ, తర్వాత చూసుకోవచ్చు రికార్డింగ్. కట్ చేస్తే పెళ్లి సీన్. ఈ ఆంటీ వాళ్ళ అబ్బాయి అమ్మాయితో లేచిపోయి ఫ్లైట్లోనే తాళి కట్టేస్తాడు. ఒరేయ్, డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే డెస్టినేషన్ రీచ్ అయ్యాక పెళ్లి జరుగుద్ది, ఈ రీచ్ అయ్యే గ్యాప్లో కాదు. అయినా భలే నుంచున్నారా ఫ్లైట్లో. సీట్ బెల్ట్ లైట్ మంగళసూత్రంతో మేనేజ్ చేసేయండి టర్బులెన్స్ వస్తే. దీని ఉద్యోగం పోయినట్టే. ఈ లోపల ఆంటీకి షుగర్తో పాటు బీపీ కూడా రైస్. కానీ ఏం చేయలేక స్పెక్టేటర్స్ లాగా మిగిలిపోయారు. వాడు యాక్చువల్గా పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని రూమ్లో లాక్ చేశాడు. ఈ పెద్దలిద్దరిని డెడ్ లాక్ చేశారు. ఈ వీడియో చూసాక టు బి ఆనెస్ట్ నాకు పెళ్ళంటే భయం వేస్తుంది. దీని పరిస్థితిలో మిగిలిపోతానేమో అని. ఫ్లైట్లో మ్యారేజ్, కెమెరా, అన్ని క్రేజీ సెటప్. అసలు నేను దీనికి ఇచ్చే లాజిక్ మీటర్ రేటింగ్ 2.5 out of 5. ఇలా అయితే కష్టారా. నెక్స్ట్ క్లిప్. బిల్డింగ్లో ఫైర్ అంటుకుంది. అందరూ ఫైర్ ఇంజన్ వస్తుందని వెయిట్ చేస్తుంటే గ్యాస్ బండ్ వచ్చింది. అందరి భయం కాస్త 10x అయ్యింది. ఈ లోపలే ఒక అక్క స్పీడ్గా బండి దిగింది. గోనుగుడ్డ తడిపి బిల్డింగ్ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. మనం ఓ మై గాడ్ అనుకునే లోపలే గ్యాస్ సిలిండర్ తీసుకుని ధీవారా అని దుంకుతుంది అంతే. అలా ఒక అరగంట స్లో మోషన్లో పడుతూ ఫేస్ రివీల్ చేస్తుంది. ఆ ఫైర్ మీద ఉన్న గ్యాస్ సిలిండర్ని బట్టలు జాడిచ్చినట్టు ఉతికి మంటలు ఆరిపేస్తుంది. ఓవరాల్గా ఎంట్రీ ఓ రేంజ్లో ఇచ్చింది. కాకపోతే ఈ అక్క పర్సనాలిటీ చూస్తుంటే గ్యాస్ సిలిండర్తో జంప్ వదిలేయి, రెగ్యులేటర్నా సరిగ్గా బిగిస్తలేదో నాకు డౌటే. గ్యాస్ సిలిండర్ని మామూలుగా ఫస్ట్ మంటలు ఎలా ఆరుపుతారు, బట్ ఇక్కడ స్కోప్ లేదు కాబట్టి ఓకే. ఓవరాల్గా మళ్ళీ నేను 2.5 out of 5 ఇద్దాం అనుకుంటున్నాను. ఇంక ఈ వీడియోస్ నా వల్ల కావట్లేదు. ఏమైనా చిన్న క్లిప్లు ఉంటే ప్లే చేయవయ్యా. మా నన్ను ఒక్కసారి కలిపివ్వండి వీళ్ళతో. ఎందుకు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? కాల్చి పడదు.
కాదురా, అలా సినిమా నుంచి క్లిప్ దొబ్బేయడానికి సిగ్గులేదు నీకు? నువ్వు సీరియల్స్ నుంచి దొబ్బట్లేదా ఏంటి? అయినా మూవీలో వాళ్ళ డాడీని చంపాడని కొట్టుకున్నారా, మీరేంటి ఫస్ట్ బ్యాటింగ్ కావాలనా? దీనికి నేను రేటింగ్ కూడా ఇవ్వను. నెక్స్ట్. ఒరేయ్, షార్ట్ గన్ ఎక్కడ దొరికిందిరా నీకు? గన్ను చేతిలో పట్టుకొని షో దొబ్బకూడదు, కాల్చి పాడదొబ్బాలి. ఆ రోజు మా అమ్మకి ఏం జరిగిందో ఈ రోజు అపూర్వ కూడా జరగాలి జరగాలి జరగాలి. 2 రేటింగ్ చాలు నీ మొగానికి, తీసుకో. ఒరేయ్, ఈ యాక్షన్ నా వల్ల కావట్లేదురా. ఏమైనా రొమాంటిక్ ఉంటే పోనీ. ఏమైంది? మనుషులందరూ అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. ఓకే, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నంబర్ 1, చీర నగలు వేసుకొని స్నానం ఎందుకు చేస్తుంది? నంబర్ 2, బాత్రూమ్ డోర్ ఎందుకు తెరిచిపెట్టింది? అండ్ నంబర్ 3, అది షవరా యాసిడా? అంత రియాక్షన్ ఎందుకు? ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలిసినప్పుడే రాహుల్ గాంధీ సీఎం అవుతాడు, ధోని సిఎస్కే నుంచి రిటైర్ అవుతాడు, GTA 6 రిలీజ్ అవుతుంది, అండ్ మరెన్నో వింతలు జరుగుతాయి. చెయ్యి మీ స్నానం రొమాన్స్ తగలయ్యా. ఇంకా మీకు రేటింగ్ లేదు, లాజిక్ మీటర్ ఇరిగిపోయింది ఎప్పుడో. ఈ రోజుకి జరిగిన నేరాలు ఘోరాలు చాలు గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సీరియల్స్ చూసే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. అమ్మో, జర్రుంటే చచ్చిపోతుండ్రా. హలో అంకుల్, ఎవరు మీరు? ఇన్స్టామార్ట్ డెలివరీరా 90 రాంగ్ అడ్రస్ పెట్టి. సారీ అన్న, వస్తున్నా.